వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ భవానీ కిచెన్. ఈరోజు అయితే మా అమ్మ అయితే చేపల పులుసు అయితే చేస్తుంది. నేనైతే వీడియో తీస్తున్నాను. మమ్మీ చూడు, చెప్పు ఏమేమి తీస్తున్నావు? అండి, ఇవాళైతే మా ఆయన చేపలు తెచ్చాడు. 6 గంటలకు తెచ్చాడు. చేపలు బాగున్నాయని. చేపలు చూడండి ఎలా ఉన్నాయో. 150 రూపాయలండి ఈ చేపలు. చూడండి ఎంత బాగున్నాయో. వావ్, సూపర్ ఉన్నాయి అమ్మ. చూడండి, సముద్రపు గొరకలు అనమాట ఇవి. ఆయనకి చేపలు బాగుండేకి వస్తా తీసుకొని వచ్చాడు. అది కాక మా డాడీకి చేపలు అంటే చాలా ఇష్టం. అవన్నీ చేసి నీకు ఈ టైం అయింది. 8 అయిందండి టైము. చూడండి పెద్దవి, బాగుంది చేప. దీంట్లోకి ఇప్పుడు నేనేమేమి వేసుకుంటానో చూడండి. ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. ముందైతే ఉప్పు వేస్తున్నానండి. కల్లుప్పు అన్నీ తగినంత. చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చండి. మళ్ళీ కలిసి అయితే ఉప్పు అయితే వేసాను. పసుపు వచ్చేసి 2 స్పూన్లు పసుపు వేస్తున్నానండి. 2 స్పూన్లు. కారం వచ్చేసి చూడండి, నేను వచ్చేసి గొడ్డు కారం తీసుకున్నాను. 2 స్పూన్లు సరిపోతుంది. చేపలు కొన్నే కాబట్టి చూడండి. చూడండి వేసాను. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ పెద్దపాయలు 2 తీసుకున్నాను. 4 పచ్చిమిరకాయలు చీలికలు పోసి పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు ఇవి వచ్చేసి ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నాను. చూడండి, పెద్దపాయలు పెద్దవి 2 తీసుకున్నాను. మీడియం ఇవన్నీ పచ్చిమిరకాయ ముక్కలు, ఇదిగోండి కొత్తిమీర, కరివేపాకు అవి కూడా వేసేస్తున్నాను. చూడండి, అంతేనండి చేపలకి కలుపుకునే విధానం. ఇప్పుడు వచ్చేసి అల్లం చిన్న ఉల్లిపాయ, ఇవ్వండి. నేనైతే ఇవి అల్లం ముక్క ఈ సైజు తీసుకున్నానండి. ఎందుకంటే చేపల కూర కాబట్టి నీసు వాసన వస్తుందని ఈ సైజు అల్లం ముక్క తీసుకున్నా. కొబ్బరి ముక్క, చిన్నులపాయలు వచ్చేసి 3. నేను పెద్దవి 2 పాయలు తీసుకున్నానండి. చూడండి, అల్లము, కొబ్బరి, చిన్నులపాయలు. చూడండి, ఇది ఎందుకంటే చేపల కూరలోకి అవి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, నీసు వాసన లేకుండా. నేను ఆ 2 కలిపి, ఆ 3 కలిపి నేను రెడీగా పేస్ట్ పెట్టుకున్నానండి. చూడండి, కప్పు అల్లం, చిన్నులపాయలు పేస్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ అనేది నేను చేపల కూరలో వేస్తాను. రండి చూడండి. అంతే, ఇది వేసేసానండి. చూడండి, వేసాను కదండి. ఇప్పుడు నూనె పోస్తున్నానండి. నూనె వచ్చేసి మనకి తగినంత నూనె పోస్తున్నాను. చేపల కూరకి ఎక్కువే పట్టింది కాబట్టి నూనె. చూడండి, వేసానండి. నూనె కూడా వేసేసాను. ఇప్పుడు అన్నీ కలిపి పెట్టుకుంటాను. అంతేనండి. చూడండి ఎంత కలర్గా బాగుందో.
మీరు కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి, ముళ్ళులు ఉంటాయి వచ్చి బయటికి, చాలా కేర్ఫుల్గా ఉండండి. చూడండి ఇంతేనండి. కారము 2 స్పూన్లు ఎందుకు పట్టింది అంటే మనకి పులుసు వేస్తాం కదా, కారం కొంచెం ఎక్కువే తగలాలి. ఎందుకంటే పులుపు వేస్తాం కాబట్టి బాగుంటుంది కారం. చేపల కూర కానీ నీసు కూరల్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది.